అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి ఇంకా చిక్కలేదు. పులి సంచారంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కోహెడ మండలం బస్వాపూర్ ఆరేపల్లి తాండాలో పులి ఏకంగా 5 ఆవులను చంపి తినేయడం, అంతకుముందు లేగదూడల దాడితో పెద్ద పులి రక్తం మరిగింది. ఆ పెద్ద పులి యాదాద్రి జిల్లా నుంచి జనగామ జిల్లా అమ్మాపురం మీదుగా సిద్దిపేట జిల్లాలోని దుల్మిట్ట, మద్దూరు మండలాలకు చేరుకుంది. అక్కడి నుంచి నంగునూరు మండలం మీదుగా కోహెడలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ బృందాలు డ్రోన్ల సాయంతో పులి కోసం గాలిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో పెద్ద పులి ఇంకా చిక్కలేదు. పులి సంచారంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కోహెడ మండలం బస్వాపూర్ ఆరేపల్లి తాండాలో పులి ఏకంగా 5 ఆవులను చంపి తినేయడం, అంతకుముందు లేగదూడల దాడితో పెద్ద పులి రక్తం మరిగింది. ఆ పెద్ద పులి యాదాద్రి జిల్లా నుంచి జనగామ జిల్లా అమ్మాపురం మీదుగా సిద్దిపేట జిల్లాలోని దుల్మిట్ట, మద్దూరు మండలాలకు చేరుకుంది. అక్కడి నుంచి నంగునూరు మండలం మీదుగా కోహెడలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ బృందాలు డ్రోన్ల సాయంతో పులి కోసం గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీత, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం స్థానిక ప్రజలకు, రైతులకు నిద్రను దూరం చేస్తుంది. ఇటు అటవీ శాఖ అధికారులకు, ఇటు పోలీసు అధికారులకు అయితే చుక్కలు చూపిస్తుందని చెప్పొచ్చు. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఈ పులి వరుసగా పశువులపై దాడులు చేస్తూ రక్తం తాగుతూ దాన్ని మాంసం తినకుండానే వదిలేస్తూ కేవలం రక్తానికే మరిగిందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కేవలం పశువులపై దాడి చేస్తూ తిరుగుతూ రైతులైతే భయభ్రాంతులకు గురి చేస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా నంగునూరు, తర్వాత మద్దూరు, తర్వాత దుల్మిట్ట, ఉస్నాబాదు, దుబ్బాక, కోహెడ మండలాల పరిసర ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తుందని చెప్పేసి అయితే అధికారులు గుర్తించారు. ఈ పులి పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు నుంచి వచ్చింది, ఎటువైపు వెళ్తుంది అని చెప్పేసి అయితే అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, పాదముద్రలు సేకరిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి వచ్చిన మహారాష్ట్ర పూణే బృందం వారైతే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పులి పాదముద్రలను అయితే సేకరించి క్షుణ్ణంగా పరిశీలించి ఈ పులి ఏ జాతికి చెందింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత బరువు ఉంటుంది, ఆడపులియా మగపులి అనే రకంగా కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ భయానక పరిస్థితి దృష్టిని అయితే రైతులు వ్యవసాయ పొలాలకు వద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు, తీవ్రంగా భయపడిపోతున్నారు. ఏ క్షణాన వ్యవసాయ పొలాలకు వెళ్తే ఏ క్షణాన ఎటువైపు నుంచి పెద్ద పులి దాడి చేస్తుందని చెప్పేసి బిక్కుమంటున్నారు రైతులు. మరోవైపు అయితే పెద్ద పులిని పట్టుకునేందుకైతే అటవీ శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తర్వాత సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పులి ఎటువైపున ఉందని చెప్పేసి అయితే డ్రోన్ కెమెరాల ద్వారా కూడా సేకరిస్తున్నారు. తర్వాత కొన్ని చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అయితే పులి పాదముద్రలను అయితే గుర్తిస్తున్నారు అధికారులు. ఈ పులి అయితే మహారాష్ట్ర నుండి, పూణే నుండి, ఇక్కడ అటవీ ప్రాంతాల నుంచి మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, తర్వాత జనగామ జిల్లాకు ప్రవేశించి జనగామ జిల్లా నుంచి ప్రస్తుతం అయితే సిద్దిపేట జిల్లాలో అయితే ఈ పులి ఉన్నట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు. వరుసగా పశువులపై దాడి చేస్తుంది, తర్వాత మందలపై, తర్వాత మేకలపై దాడి చేయడంతో అయితే రైతులైతే బిక్కుమంటున్నారు. ఒకవైపు వెళ్ళాలన్నా కూడా రాత్రి సమయాల్లో వెళ్ళాలంటే కరెంట్ 3 ఫేజ్ రాత్రి సమయాల్లో సరఫరా చేస్తారు. దీనికి అనుగుణంగా రైతులు పులి సంచరిస్తున్న నేపథ్యంలోనే విద్యుత్ శాఖ అధికారులు డే టైమ్ లో కూడా విద్యుత్ సరఫరా చేయడానికి అంగీకరించారు. దానికి అనుగుణంగా రైతులు డే టైమ్ లోనైతే వెళ్తున్నారు. దీనికి అనుగుణంగా రైతులకు అయితే సలహాలు, సూచనలు అయితే ఫారెస్ట్ అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. ఏ విధంగానంటే ఇటువైపున అత్యవసర పరిస్థితులు అయితే ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మహిళలైనా, పురుషులైనా, ఎవరైనా, రైతులైనా ఎవరైనా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మినిమం ఒక ఐదుగురు గుంపుగా వెళ్ళాలని చెప్పేసి అయితే సూచనలు ఇవ్వడం
జరిగింది. తర్వాత పులికి సంబంధించి ఎలాంటి ఎలక్ట్రిక్ దాడి చేయకూడదు, ఎలక్ట్రిక్ విద్యుత్ తీగలు లాంటి కంచెలు లాంటివి కూడా ఏర్పాటు చేయకూడదని చెప్పేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ పులి కనిపించినట్లయితే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలి, దానికి అనుగుణంగానే మేము వెంటనే చేరుకొని పులిని మేము పట్టుకుంటామని చెప్పేసి అయితే రైతులకైతే భరోసా కల్పించడం జరిగింది. ఈ పులి ఏ దిశగా వెళ్తుందో తెలుసుకోవడానికి కీలక ప్రాంతాల్లో నైట్ విజన్ కెమెరాలు కూడా, ట్రాప్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఘటనా స్థలానికి సంబంధించి ఇప్పుడు పులి అయితే ఆ జంతువులపై దాడి చేసిన ఆ ఘటనా స్థలానికి చేరుకునే అధికారులు అయితే పులి పాదముద్రలు సేకరించి దాని వయసు ఎంత ఉంటుంది, ఏ రకంగా దాడి చేస్తుంది అనే విషయాలను అయితే నిర్ధారించే పనిలో పడ్డారని చెప్పొచ్చు. మొదటగా ఈ పులి మహారాష్ట్ర అడవుల నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోకి ప్రవేశించి ఉంటుందని చెప్పేసి ప్రాథమికంగా భావించారు. సునీత. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.